ఈరోజు మీరు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని ముంచేసి ఇంకా అప్పు తెచ్చుకోండి అంటారేంటి? మీరేదో చాలా తెలివిగా చెప్తున్నారు. 3 కాలేజెస్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేశాం, నా బార్డు ఇంకొక 11 కాలేజెస్ ఏదో శాంక్షన్ చేశామని చెప్తున్నారు. మీరు సెంట్రల్ స్పాన్సర్డ్ ఏదైతే ఉందో, మన ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం చేస్తానందో ఎంత చేస్తానంది? మీరు ఎంత కాలేజీ యూనిట్ కాస్ట్ అయినా అది 600 అవనండి, 1000 అవనండి, 500 అవనండి, మేము ఇచ్చేది 190 కోట్లు మాత్రమే అని చెప్పిన మాట వాస్తవా కాదా? మీరు నాబార్డు నుంచి ఏం చేస్తా అన్నారు? అప్పు మీరు శాంక్షన్ చేయించండి. అప్పే కదా శాంక్షన్ చేయించింది. మీరేం ఆదాయాన్ని సమకూర్చి ఆదాయాన్ని పక్కన పెట్టి ఆ ఆదాయంతో కట్టాలని మీరు ఆలోచన చేయలేదు కదా. నాబార్డు నుంచి అప్పు తెచ్చుకుందాం కదా. దేనికి? వడ్డీతో అప్పు తెచ్చుకుందాం అనుకుంటున్నారు. ఇప్పటికే అప్పు పెరిగిపోయి వడ్డీల భారం ఎక్కువైపోయి రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి ఆర్థిక భారం లేకోకుండా, వడ్డీ భారం లేకోకుండా కాలేజీలు నిర్మాణం జరిగి మెరుగైన వైద్యం, మెరుగైన సేవలు అందుతున్నప్పుడు మీకేంటి బాధ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను అదేవిధంగా ఈ కాలేజీలని వారికి ఏమి దారదత్తం చేయట్లేదే. ఆ కాలేజీలు 33 సంవత్సరాల తర్వాత ఉన్న పలానా మనకి ఈ ప్రభుత్వానికి అందించి వెళ్ళిపోవాలి వాళ్ళు కాలేజీని వదిలేసి. మీరు పీపీపీ చేయలేదా? నేను అడుగుతున్నాను. మీరు 2020లో విజయవాడ హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నా. నేను మొన్న ఎక్కడో పత్రికా సమావేశంలో కూడా ఆ ఆర్డర్ని కూడా చూపించాను. నేను ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చిన పీపీపీ మోడల్లో ఇచ్చిన ఆర్డర్ని కూడా నేను చూపించాను నేను. సో ఇది వాస్తవా కదా? మీరు ఎందుకు ఇచ్చారు పీపీపీ? విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ అంతా తయారై ఉంది, కట్టింది, అక్కడే నిర్మాణం ఎక్కడ లేదు. మరి మీరు ఎందుకు ఇచ్చారు? మీరు భోగాపురం పీపీపీలో ఇచ్చారు, అదేవిధంగా బందర్ పీపీపీలో ఇచ్చారు. పీపీపీ అంటే అది మీరంటే మీరు బురద జల్లటమే కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్పితే మీరు పోనీ మీకున్న 2 సంవత్సరాల కాలంలో 24 మాసాల్లో ఎంత ఖర్చు పెట్టారు? ఒక 600 crores అంటే ఎంత? 7% ఆర్ 8%. 8% మీరు 2 సంవత్సరాలు ఖర్చు పెడితే అదే విధంగా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఈ కాలేజీలు ఎప్పటికి వెళ్తాయి? అంటే 5 సంవత్సరాలైనా పర్లేదు, 10 సంవత్సరాలైనా పర్లేదు. మీరంటే 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత పేదవాడికి వైద్యాన్ని, మెరిట్ స్టూడెంట్స్కి సీట్లు అందించే కంటే కేవలం వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్కి సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ పీపీపీ మోడల్లో నిర్దేశించింది. వచ్చే సంవత్సరమే సీట్లు ఇవ్వాలి, వైద్యాన్ని అందించాలని చెప్పేసి. సో ఇంకా త్వరగా పేద ప్రజలకి మెరిట్ స్టూడెంట్స్కి సీట్స్ కానివ్వండి, పేద ప్రజలకి వైద్యం కానీ అందితే మీకేమైనా కడుపు మంటగా ఉందా? సార్ ఇక్కడ ఒకటి